తాతయ్య తాతయ్య, మీరు మాకు ఒక కథ చెప్తారా? సరే నా బంగారం, మీకు ఏ కథ కావాలి? మాకు మంచి నీతి కథ కావాలి తాతయ్య. అలాగే బంగారం. అనగనగనగా ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక యువకుడు ఉండేవాడు పిల్లలారా. రాముకి డబ్బు కావాలనే కోరిక చాలా ఉండేది, కానీ పని చెయ్యాలనే మనసు మాత్రం ఉండేది కాదు. ఊరిలోని వాళ్లంతా తెల్లవారుజామునే లేచి తమ తమ పనులకు వెళ్ళిపోతుంటే రాము మాత్రం ఖాళీగా తిరుగుతూ రోజులు గడిపేవాడు. అలా ఒకరోజు రాముకి డబ్బు అత్యవసరంగా అవసరం వచ్చింది. ఆ క్షణంలో అతని మనసు భయంతో నిండిపోయింది. ఏం చెయ్యాలో తెలియక తల వంచుకుని ఊరిలో ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి, కొంచెం డబ్బు ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి రాముని చూసి కొంచెం కఠినంగా ఇలా అన్నాడు, నువ్వు ఏం పని చేస్తావు రాము? నువ్వు ఖాళీగానే ఉంటావు. నీకు నేను డబ్బులు ఇస్తే తిరిగి ఎలా ఇస్తావు? ఆ మాటలు రాముని గుండెల్లో గుచ్చుకున్నాయి. సమాధానం చెప్పలేక కళ్లలో నీళ్లు తిరుగుతూ మౌనంగా నిలబడ్డాడు. ఆ క్షణంలోనే రాముకి అర్థమైంది, పనిలేని మనిషికి డబ్బుకి గౌరవానికి విలువ ఉండదని. అదే రోజు రాము గట్టిగా నిర్ణయించుకున్నాడు, చిన్న పని అయినా సరే కష్టపడి పని చెయ్యాలని. ఎండలో చెమట చిందిస్తూ అలసిపోయినా వెనకడుగు వేయకుండా రోజులు గడిపాడు. కొన్ని రోజుల తర్వాత తన చేతుల్లోకి వచ్చిన తన మొదటి సంపాదనను చూసినప్పుడు ఆ డబ్బు కాదు, ఆ డబ్బు వెనుక ఉన్న తన కష్టమే అతని కళ్లను తడిపింది. అప్పటినుంచి ఊరిలో వాళ్ళు రాముని గౌరవంగా చూడడం మొదలుపెట్టారు. కాబట్టి పిల్లలారా, ఈ కథని మనసులో పెట్టుకోండి. సులభంగా వచ్చినది క్షణికం, కష్టంతో వచ్చినదే జీవితాంతం నిలిచేది. కష్టమే ఫలము. కథ ఎలా ఉంది అను, అఖిల్, చిన్మి? మీకు నచ్చిందా? హా తాతయ్య, నచ్చింది.